मलकाजगिरी हल्के के गौतम नगर डिवीजन में तकरीबन 15 करोड़ मालियत के ज़खायर की मंजूरी के मौके पर गौतम नगर 141 डिवीजन बीआरएस कॉर्पोरेटर सुनीता राम यादव की सरपरस्ती में रुकन असम्बली इमराज शेखर रेड्डी की तस्वीर को दूध से नहलाया गया। इस मौके पर गौतम नगर डिवीजन के कॉर्पोरेटर सुनीता राम यादव ने कहा कि गौतम नगर डिवीजन के अवाम कई सालों से पीने के पानी के लिए जिद्दोजहद कर रहे थे। रुकन असम्बली इमराज शेखर रेड्डी की कोशिशों के नतीजे में गौतम नगर डिवीजन के अवाम का ख्वाब पूरा हो गया है। అందరము కూడా మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ రావి చెట్టు దగ్గర గౌతమ్ నగర్ 141 డివిజన్లో గ్యాదర్ అయ్యి మన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్న గారికి పాలాభిషేకం జరుపుకోవడం జరిగింది। దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి మేము పాటుపడుతున్నాము ఈ రిజర్వాయర్ కోసము। ఈ కలను సాకారం చేసిన వ్యక్తి మా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। అన్నకి ఏ రోజైతే మాకు ఇక్కడ రిజర్వాయర్ అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచి తన వంతు సాయంగా మాతో పాటు ప్రతి ఒక్క అధికారి దగ్గరికి ప్రిన్సిపల్ సెక్రటరీ అయితేనేమి వాటర్ వర్క్స్ ఎండి అయితేనేమి ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి కూడా తిరిగేసి చివరికి సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి మాకు ఈ రిజర్వాయర్ని శాంక్షన్ చేయించారు। అందుకు కృతజ్ఞతగా మా డివిజన్ మొత్తము ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడ పాలాభిషేకం చేసుకుంటున్నాము। ఆయనకి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అయ్యన్ నగర్లో మా ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం ఒక మాట వాస్తవం। మా బస్తీ ఏర్పడి 40 సంవత్సరాల నుంచి మా నీటి సమస్య ఎదుర్కొన్న సమస్య సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఇందిరానగర్కి నీళ్ళు వచ్చిన మాట వాస్తవము। ఈరోజు అయ్యన్ నగర్కి రిజర్వాయర్ రావడం నీటి సమస్య ఉండడంతో మా ఎమ్మెల్యే గారి చొరవతో 14,95,00,000 ప్రభుత్వంతో కొట్లాడి శాంక్షన్ చేయించినందుకు అయ్యన్ నగర్ మా ఇందిరానగర్ కానీ జేఎల్ఎస్ నగర్ కానీ హిల్టాప్ కాలనీ రామాంజీ నగర్ కానీ రుణపడి ఉంటామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఈరోజు ఎమ్మెల్యే గారు అన్నిత్యం మా కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ సునీతా రామ్ యాదవ్ గారు జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ హాల్లో కూడా మా డివిజన్ సమస్యల పైన కొట్లాడుతున్నారు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా పనిచేస్తున్నారు। వారి పైన కొందరు నాయకులు గుర్తెల నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు। వారికి చెప్తున్న బిడ్డ ఇదిరా ఎమ్మెల్యే అంటే చెప్తున్నా ఉదాహరణ అని చెప్తున్నా ఎమ్మెల్యే గారు పని చేస్తున్న విధానం నుంచి నేర్చుకోవాలని చెప్తున్నా। ప్రతిపక్ష అంటే అధికారమైన నాయకులు ఎమ్మెల్యే గారి పైన కొంత చోటా మోటాగా పెట్టి విమర్శ చేపిస్తున్న వాళ్ళకి ఇది గుణపాఠంగా చెప్తున్నా। ఎందుకంటే పని చేస్తున్న విధానం తెలుసు మా ఎమ్మెల్యే గారికి రాజకీయంగా రాదు। అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న భాగంలో ఈ రోజు అయ్యన్ నగర్ రిజర్వాయర్ చేయడం సగం మల్కాజ్గిరికి నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు। జై తెలంగాణ, జై కేసీఆర్, జై రాజశేఖర్।